ఏంటి మరి అసలు 2024లో ఇంత భారీ విజయానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలని ప్రజలు కూడా ఎక్కడికక్కడ దిగమింగుకుని ఓటు రూపంగా ప్రజలు చూపించడం జరిగింది. అందుకు నేను ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారు బిడ్డల భవిష్యత్తుని వారు కాపాడుకునే విధానాన్ని బట్టి అందుకని ఓటు బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది. ఇది గతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదు, అంతగా జరిగింది. అందుకు నేను వారందరికీ ఓట్లేసి వారి బిడ్డల జీవితాలను గెలిపించుకోవడానికి ముందుకొచ్చి ఓట్లేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అసలు వైసీపీ పార్టీ చూసాం, వైసీపీ పార్టీ పరిపాలన చూసాం. అవునన్నా. కానీ దాని కాదని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వడానికి కారణం ఆయన చేసినటువంటి ఆయన ఉన్నటువంటి సీనియరిటీ అనుకోవచ్చా, లేదంటే ఆయనకు ఉన్నటువంటి విజన్ అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి వైసీపీ పాలన ఎప్పుడు పాలన ఏం చేయలేదన్నారు. అంతా రౌడీ రాజ్యం, బూతుల రాజ్యం. ఒక అసెంబ్లీలో మాట్లాడే తీరు కూడా ఎవరికే లేదు. మాట్లాడితే బూతులు, లేదంటే బయట రచ్చలో గొడవలు, కార్యకర్తలను కొట్టడం, ప్రజలను కొట్టడం, ఇవే తప్ప ఇంకేముందన్న పాలన ఏముంది? కొన్ని మద్యం గురించి కూడా మాట్లాడితే ఎంతో మంది స్త్రీల తాలుబొట్లు ఊడిపోయి, లిక్కర్ గంజాయి కూడా ఎక్కువైపోయింది. కుర్రోళ్ళు పాడైపోయి విచ్చరవీడిగా ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఏం చేయాలో పరిస్థితి తెలియక అనేక ఇబ్బందులు పడ్డారన్న. ఇంకా అది పాలన కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, నేను ఇప్పుడు నిన్న చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గతంలోను ఇప్పటికి తేడా ఏం కనిపించింది? తేడా అంటే గతంలో అసలు అసెంబ్లీ సమావేశం అనేది ఒక దేవాలయంతో సమానం. అటువంటిది అసెంబ్లీలో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు వాళ్ళ స్థాయి కాకపోయినా కానీ దిగజారిపోయి మాట్లాడే అసెంబ్లీ తనాన్ని నిన్న చూసే హుందాతనానికి చాలా మార్పు ఉందన్న. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ విజన్ అనేది కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు గట్టిగా వచ్చింది. దాన్ని బట్టి ప్రజల భవిష్యత్తును కూడా మార్చగలిగేది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. ఓకే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవమానాలు పడి నేను మరలా దీంట్లో అడుగు పెడితే నేను ఉన్నతనంగా వచ్చి అడుగు పెడతానన్న వ్యక్తి నిజంగా సీఎం హోదాలో వెళ్ళి నిన్న ప్రమాణం చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది? దాని అంతటికే కారణం ప్రజలు కూడా గమనించారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు హుందాతనం ఏంటనేది, అసలు ఆ అధికారంలో లేనప్పుడు ఉన్నది ఏం చేశారు, వాళ్ళు ఏం చెందారు అనేదాన్ని, ఆ హుందాతనాన్ని మేమందరం తీసుకొచ్చే విధంగా కష్టపడ్డారు ప్రజలు కూడా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవాన్ని నిలబెట్టి ఆ హుందాతనాన్ని మళ్ళీ మేము అసెంబ్లీలోకి రప్పించుకున్నాం.